సైతాను చింత అనేటటువంటి ఆయుధాన్ని మన మీద ప్రయోగిస్తూ ఉంటాడు. అయితే చింతను మనము జయించగలము అని బైబిల్ చెప్తుంది. చింతను మనం జయించగలం, దేవుడు మనకి సహాయం చేస్తాడు. చింతను జయించగలిగినటువంటి ఆ మెట్టు, ఆ స్థాయికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. చింతను జయించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒక దైవజనుడు చెప్పాడు, అది సామాన్యమైన విషయము కాదు, అది చాలా పెద్ద విషయం. దొంగతనం చేయొద్దు అని యేసు ప్రభు చెప్పాడు, నరహత్య చేయొద్దు అని చెప్పాడు, వ్యభిచారము చేయొద్దు అని చెప్పాడు. ఇవన్నీ ఏమిటి? దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఇవన్నీ. చింతించవద్దు అని కూడా చెప్పాడు. చింతించవద్దు అనేది కూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞే, అది కూడా ఆజ్ఞే. కాబట్టి చింతను మనము జయించుట అనేది అది ఎట్లాంటిది అంటే 10th క్లాస్తో సమానం అని ఒక దైవజనుడు. మామూలు ఆజ్ఞలన్నీ, కొన్ని ఆజ్ఞలు 1వ తరగతి 2వ తరగతితో సమానం అయితే, చింత అనేది 10th క్లాసు ఎగ్జామ్ అంతా దాంతో సమానం అంట. అంటే ఉన్నతమైనటువంటి ఒక ఆజ్ఞ. దానిని మనము జయించాలి. దేవుని యొక్క ఆజ్ఞకు మనం లోబడాలి. ఎలా చింతను మనం జయించగలము అంటే, చింతను జయించడానికి 3 తాళపు చెవులు ఉన్నాయి. 3 తాళపు చెవులు చింతను జయించడానికి బైబిల్లో ఉన్నాయి. 3 తాళపు చెవులను చూపిస్తా, అంటే ఇంకా ఉండొచ్చు. నేను చూసినప్పుడు నాకు 3 విషయాలు కనపడినాయి చింతను ఎట్లా జయించాలి అంట. మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, చదువుకుందాం, చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నిబ్బరమైన వద్దాము, చాలా అక్కడ దాసా. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు అంటే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. చింత యావత్తు ఆయన మీద వేయండి. ఇంగ్లీష్ బైబిల్లో ఒక తర్జుమా ఉంది. ఏమిటి ఆ తర్జుమా అంటే, ది లివింగ్ బైబిల్ అనే ఒక ట్రాన్స్లేషన్ ఉంది. ఆ ట్రాన్స్లేషన్లో ఏమనుందో తెలుసా? చింత యావత్తు మీ మీద వేయండి అనే మాటకి ఆ ట్రాన్స్లేషన్లో ఏమనుందంటే, గివ్ ఆల్ యువర్ వరీస్ అండ్ కేర్స్ టు గాడ్. మీ యొక్క చింతలన్నింటినీ, మీ బాధలన్నింటినీ దేవునికి ఇవ్వండి. దేవునికి మరి ఎట్లా ఇవ్వాలి? దేవునికి మనం ఎట్లాగా ఇవ్వాలి అంటే, మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము చూద్దాం. 6వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుకుందాం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకొందుమో అని
మీ దేహమును గూర్చైనను చింతపడకుడి. ఆహారము కంటే వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. మీరు వాటికంటే ఇప్పుడు మనం 31వ వచనం నుంచి చదువుదాం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నింటి విషయమై విచారింతు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. చాలు. ఏమండి, అన్యజనులు అంటే ఇక్కడ అర్థం ఏమిటి? అన్యజనులు అంటే దేవుడు లేనివారు, లేకపోతే తండ్రి లేనివారు. తండ్రి లేనివారు. ఒకటి దేవుడు లేనివారు, రెండోది ఏమిటంటే తండ్రి లేనివారు అని అర్థం వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే మనకి ఒక పరలోకపు తండ్రి ఉన్నాడు. మనకు ఒక పరలోకపు తండ్రి ఉన్నాడు. మనం చింతపడాల్సినటువంటి అవసరం లేదు. అంటే పాస్టర్ గారు, నువ్వు చాలా ఈజీగా చెప్పావండి, సులభంగా చెప్పావండి, వినటానికి ప్రసంగం చాలా బాగానే ఉంటుంది, కానీ నిత్య జీవితంలో అది అసలు నువ్వు చింతపడకుండా ఉంటావా పాస్టర్ గారు? మాకు చెబుతున్నావు కానీ నువ్వు చింతపడకుండా ఉంటావా? నేనైనా మీరైనా చింతను జయించాలి. నేను కూడా చింతను జయించాలి అని ప్రయత్నం చేస్తున్నాను. అదే ప్రయత్నంలో నేను కూడా ఉన్నాను. చింతను పూర్తిగా జయించేటటువంటి ఆ స్థాయికి ఇంకా నేను రాలేదు. కానీ బైబిల్ చెబుతుంది చింతను జయించగలిగినటువంటి మార్గం ఒకటి ఉంది అని బైబిల్ చెబుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనము చింతను జయించవచ్చు. చింతను మనం జయించవచ్చు. దేవుడు సహాయం చేస్తాడు. బైబిల్లో చింతను జయించడానికి నేను మీకు బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలను చూపిస్తాను. చూడండి, ఒక మాటను నేను మీకు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఏమండి, ఇక్కడ ఒక ఆమె ఉంది. ఆమె శారాయి, అబ్రహాము భార్యైనటువంటి శారాయి. ఆమెకి వయసు ముసలితనం వచ్చేసింది. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చెప్పాడంటే
దేవుడు ఏం చెప్పాడంటే, నేను నీకు సంతానాన్ని ఇస్తాను, నేను నీకు సంతానాన్ని ఇస్తాను అని దేవుడు చెప్పాడు. షావాయికి చెప్పాడు, నేను నీకు సంతానాన్ని ఇస్తాను. ఆమె వయసు మీద పడింది. ఆ వయసులో అంటే దేవుడు ఎప్పుడో వాగ్దానం చేశాడు. ఆదికాండం 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన స్పష్టంగా ఇంటికి వచ్చి మాట్లాడాడు. ఏమనంటే, మరుసటి ఏటకల్లా నేను నీకు ఒక కుమారుడిని ఇస్తాను అని దేవుడు చెప్పాడు. అప్పుడు ఆమె ఏం చేసింది? విశ్వసించిందంట. ఆమె విశ్వసించిందంట, దేవుడు నాకు ఇస్తాడు అని ఆమె విశ్వసించింది. కాబట్టి బైబిల్ ఏం చెప్తా ఉందంటే, విశ్వాసము వలన మనము చింతను జయించగలము. విశ్వాసం వల్ల మనం చింతని జయించగలము. దేవుడు ఒక మాట మనం చూస్తే, ఒక వాక్యాన్ని మనం బైబిల్లోంచి చూస్తే, రాజుల మొదటి గ్రంథములోనికి వద్దాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడు నైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు ఏమిటంటే ఏలియా. ఆ దైవజనుడి పేరు ఏంటంటే ఏలియా. ఇతనంట ఆహాబు దగ్గరకు వచ్చాడు. ఇశ్రాయేలు దేశపు రాజు అయినటువంటి ఆహాబు దగ్గరికి వచ్చాడు. ఆహాబు దగ్గరకు వచ్చి, ఇక మీదట భూమి మీద వర్షం కానీ మంచు కానీ పడదు అని చెప్పి అన్నాడు. ఎందుకని అంత మాట అన్నాడు అంటే, ఎందుకన్నాడంటే, దేవుని ప్రజలు ఆహాబు కాలంలో, ఏలియా కాలంలో ఇశ్రాయేలు ప్రజలు పూర్తిగా భ్రష్టులైపోయారు. దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టేశారు. తమ ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టారు. దేవుని పట్ల ఏమాత్రం భయం కానీ భక్తి కానీ వాళ్ళకి లేదు. దేవుని విడిచిపెట్టేశారు. అందుకని ఏలియా వచ్చి ప్రజలకి బుద్ధి రావాలని, ప్రజలు దేవుని వైపు తిరగాలని, దేవునికి లోపడాలని, దేవునికి భయపడాలి అని ఏలియా వచ్చి ఏం చేశాడంటే, ఇక మీదట భూమి మీద వర్షం కానీ మంచు కానీ పడదు అని చెప్పాను. అప్పుడు వర్షం పడకపోతే ఏమైతే? పంటలు పండుతాయా? పంటలు పండకపోతే మనిషి జీవించగలడా? మనిషికి భోజనం దొరికిద్దా? కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాట అన్నాడు ఏలియాతో. ఏమన్నాడంటే, 2వ వచనంలో, పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతానని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేశాను. అప్పుడు కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయింది. ప్రతి దినము కాకులు ఏం చేస్తున్నాయి? ఉదయము సాయంకాలం భోజనాన్ని తీసుకొచ్చి పెడుతున్నాయి అతనికి. కొంతకాలానికి వర్షం లేదు. ఆయన చెప్పినట్టుగానే, దైవజనుడు చెప్పినట్టుగానే వర్షం అనేది లేదు. వర్షం లేకపోయేసరికి వాగు ఎండిపోయింది.
కేవీతు వాగు ఎండిపోయింది. వాగు ఎండిపోయేసరికి దేవుడు మళ్ళా ప్రత్యక్షమయ్యాడు అతనికి. ఏలియాకి దేవుడు మళ్ళా ప్రత్యక్షమై మళ్ళా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే 8వ వచనంలో నుంచి చూస్తే, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుకొనుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టడి పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద నున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావకు ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పొలలు ఏవుటకై వచ్చి తిని అనెను. ఇక్కడ దేవుడు ఆమెతో చెప్పాడంట, ముందుగానే చెప్పాడంట. ఏమని చెప్పాడు? ముందుగానే అంటే, నా సేవకుడైనటువంటి ఏలియా వస్తాడు, ఏలియా వచ్చినప్పుడు అతనికి నువ్వు భోజనం పెట్టాలి. కానీ కొంత ఆమె సందేహించింది, ఆమె భయపడింది. ఆయనకు భోజనం పెడితే నా పరిస్థితి ఏంటి, నేనెట్లా తినాలి, నా బిడ్డ ఎలా తినాలి, మా పరిస్థితి ఏమిటి అని ఆమె కొంత సందేహపడింది. దేవుడు ఆమెతో చెప్పినా కూడా ఆమె సందేహపడింది. ఏలియా వచ్చి ఆమెతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అందుకే ఆమె అంటుంది, అయ్యా నీకు పెట్టడానికి మా దగ్గర ఏమీ కూడా లేదు. తొట్టిలో కొంచెం పిండి ఉంది, బుడ్డిలో కొంచెము నూనె మాత్రమే ఉంది. ఇది మాకొక్కలకేనయ్యా, ఇక నీకు పెడతానికి మాకేమీ లేదు, నాకు నా బిడ్డకు మాత్రమే సరిపోతుంది, ఇక నీకు పెడతానికి ఏమీ లేదు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏలియా ఏమన్నాడంటే, అప్పుడు ఏలియా 13వ వచనంలో ఆమెతో ఎట్లనెను, భయపడవద్దు, నీవు పోయి చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చి. ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది. ఇంకొక మాట, ఆమె ఇంటి వారంట. ఆమె బిడ్డ మాత్రమే కాదు, ఆమె ఇంటి వారు అనేటటువంటి పదాన్ని మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి దేవుని యొక్క మాట విన్నావనుకో, నువ్వు దేవుని మాట నమ్మావనుకో, దేవుని యొక్క సేవకులు చెప్పినటువంటి మాట నువ్వు విన్నావనుకో, దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. ఖచ్చితంగా అద్భుతాన్ని చేస్తాడు. ఆమె అనొచ్చు ఏమనంటే, అయ్యా నా వల్ల కాదయ్యా, ఇంకెవరన్నా ఇంటికి వెళ్ళయ్యా, నేను నీకు పెట్టలేనయ్యా అని అనొచ్చు. కానీ ఆమె అట్లా అంటల్లా. ఆమె ఏమంటుందంటే, అయ్యా నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను అని ఆయన చెప్పినట్లుగానే ఇంటికి వెళ్ళి అప్పం చేసింది. ఆయనకు ముందు తీసుకొచ్చి. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, దేవుని మాట గనక మనము విన్నట్లయితే, నమ్మినట్లయితే, దేవుని మాట పట్ల మనం విశ్వాసం ఉంచినట్లయితే, మనము చింతపడాల్సినటువంటి పని, దేవుడు మనకి సహాయం చేస్తాడు.
సారేపతులో ఉన్నటువంటి ఆ విధవరాలికి ఎట్లా సహాయం చేశాడో అదే విధంగా మనకి కూడా దేవుడు తన సహాయాన్ని చేస్తాడు. దేవుడి సహాయం చేస్తాడు. కాబట్టి చింతను ఎలా జయించగలము అంటే విశ్వాసముతో జయించగలము. చింతను మనం విశ్వాసముతో జయించగలము. మనం నమ్మాలి దేవుణ్ణి. దేవుని యొక్క మాట మనం నమ్మాలి. దేవుడు సహాయం చేస్తాడని మనం నమ్మాలి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే విశ్వాసము లేకుండా మనము చింతను జయించలేము. విశ్వాసముతో జయించగా. నేను అప్పుడప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉండేవాడిని, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఓ పాస్టర్ గారు ఆంధ్ర నుంచి తెలంగాణకి సేవకి వెళ్ళాడు. ఒక చిన్న పాప ఆయనకి. అక్కడికి వెళ్ళినాక ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని ఆ అద్దె ఇంట్లో ఉంటా దేవుని యొక్క మందిరాన్ని నడిపేస్తున్నాడు. అయితే ఆ పాప సడన్గా మధ్యరాత్రి వేళ లేచి బిగ్గరగా ఏడ్చేదంట. ఎంత ఓదార్చినా, ఎంత సముదాయించినా ఆ పిల్ల ఏడుపు మానేది కాదు. కొన్ని గంటల సేపు అట్లా ఏడ్చేదంట. పాస్టమ్మ గారు ఇద్దరు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంత ప్రార్థన చేసినా ప్రతి దినము కూడా ఆ పాప మధ్యరాత్రి అవ్వంగంటే కరెక్ట్గా మధ్యరాత్రి అవ్వంగంటే మేలుకుంటుంది. ఇక ఏడవటం మొదలుపెట్టి ఎంత సముదాయించినా ఇక ఏడుపు మానదు. అప్పుడు వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. అదేమిటంటే ఆ పిల్లకి దయ్యం పట్టింది. 1 నెల అయిపోయింది, 2వ నెల అయిపోయింది, 3వ నెల అయిపోయింది. ఆ అమ్మాయి ఎట్లా అయిపోయిందంటే ఒక చిక్కి ఒక శల్యంలాగా అయిపోయింది. ఒక శల్యం వలె ఆ పిల్ల అయిపోయింది. అన్నం తింటలేదు. అప్పుడు ఆయన ఆ ఇంటి పక్కనే అద్దెకుండేటటువంటి ఒక ఆయన, ఒక సాయిబు గారు చెప్పాడంటే, ఏమనంటే ఈ పిల్లకు ఒక చిన్న తాబీదు వేపిస్తే బాగుపడిద్దండి పాస్టర్ గారు, నా మాట వినండి, ఎవ్వరు చూడలేండి, నా మాట వినండి అని ఆయన చెప్పాడు. ఈ పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు? ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాడు. తెలిసిన సేవకులందరినీ పిలిపించి అందరి చేత ప్రార్థన చేస్తాడు. అయినా పిల్లకి స్వస్థత కలగదు. ఆ తావీదు వేయించాలి అనేటటువంటి ఆ శోధనకి లొంగిపోయే పరిస్థితి వచ్చింది. అసలు తెలంగాణని వదిలిపెట్టి ఏపీకి వెళ్ళిపోవాలి, ఆంధ్రాకి వెళ్ళిపోవాలి అనేటటువంటి తలంపులు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే పిల్ల చనిపోయే పరిస్థితిలో ఉంది. అప్పుడు ఒక దినాన పాస్టమ్మ గారు ఒక మాట అంది. ఏమిటా మాట అంటే, ఒకవేళ మన బిడ్డ చనిపోతే సేవలో చచ్చిపోయింది అని మనం అనుకుందాం, అంతేగాని ఈ పిల్లను తీసుకొని వెళ్ళి తావీదు వేయించడానికి. ఇంకొక విషయం ఏమిటంటే, మనము తెలంగాణని వదిలిపెట్టి వెనక్కి వెళ్ళేదే లేదు. చనిపోతే చనిపోయింది, కానీ తెలంగాణను వదిలిపెట్టి వెళ్ళేది లేదు. పిల్లల్ని తీసుకొని వెళ్ళి తాయిత్తు కూడా వేయించేది లేదు. కొంతకాలానికి దేవుడు ఆ బిడ్డను బాగు చేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక డాక్టర్ అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెసెంట్ ఒక డాక్టర్ అయింది. ఆ అమ్మాయి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే,
మన చింత యావత్తు ఆయన మీద వెయ్యాలి. మనం దేవుణ్ణి నమ్మాలి. దేవుని పట్ల విశ్వాసం ఉంచాలి. విశ్వాసముతో మనము చింతను జయించగలము. విశ్వాసము లేకుండా చింతను మనము జయించలేము. రెండోదిగా, చింతను మనం ఎట్లా జయించగలము అంటే ఇంకొక విషయాన్ని నేను మీకు చూపిస్తాను. ఒకటి విశ్వాసంతో జయించగలము. రెండవది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము 7వ వచనాన్ని చదువుకుందాం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఏమండి, ఈ వచనాన్ని కొంచెం మీరు బాగా జాగ్రత్తగా చూడాలండి. ఈ వచనాన్ని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం జాగ్రత్తగా మీరు ఆ వచనాన్ని చదవాలి. కొంచెం అర్థం చేసుకోవాలి ఆ వచనాన్ని. అక్కడ ఏమన్నాడు పౌలు అంటే, దేనిని గూర్చి చింతపడొద్దు. అసలు ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చాడండి దేవుడు మనకి. లిమిటేషన్ లేదు, అన్లిమిటెడ్ అన్నమాట. పలానా విషయం అని లేదు. ఏ విషయమైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఇష్యూ, వాట్ ఎవర్ ఇట్ మే బి ద థింగ్, అది ఏ విషయమైనా దేనిని గూర్చి చింతపడొద్దు. కానీ మీరు ఒక పని చేయండి. అదేమిటంటే ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. మీకు ఏ సమస్య అయితే వచ్చిందో, ఏ ఇబ్బంది అయితే వచ్చిందో, ఏ కష్టమైతే వచ్చిందో, దాని నిమిత్తం మీరు ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి దేవునికి. ప్రార్థన మొట్టమొదట ఏం చేయాలి? దాని గురించి మనం ప్రార్థన చెయ్యాలి. ఎట్లా చేయాలి? కృతజ్ఞతాపూర్వకంగా చేయాలి. కృతజ్ఞతాపూర్వకంగా చేయటం అంటే ఎట్లాగా అంటే, గడిచిన కాలంలో దేవుడు చేసినటువంటి మేలుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ విషయాన్ని కూడా చెప్పాలి. ఈ విషయాన్ని కూడా దేవుని యొక్క పాదాల దగ్గర పెట్టాలి. ఒక్కసారి ఆలోచించాలి, గతాన్ని ఆలోచించాలి. ఇంతవరకు దేవుడు ఎన్ని మేలులు చేశాడు మనకి, ఎంత సహాయం చేశాడు, ఎట్లా మనల్ని ఆదుకున్నాడు. ఇదంతా జ్ఞాపకం చేసుకొని మనము దేవునికి వందనాలు చెల్లించి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇప్పుడు నీకు వచ్చిన సమస్య, ఇప్పుడు నీకు వచ్చినటువంటి బాధ, ఇప్పుడు నీకు వచ్చినటువంటి ఆ ఇబ్బంది దేవునికి నీవు చెప్పాలి. అలా దేవునికి నువ్వు చెప్పినప్పుడు ఏమైందంటే, దేవునికి చెప్పిన వెంటనే నీకు జవాబు వచ్చిద్దా అంటే జవాబు రాకపోవచ్చు. కొన్నిసార్లు వచ్చింది, కొన్నిసార్లు ఆలస్యం, కొన్నిసార్లు వెంటనే జవాబు ఇస్తాడు, కొన్నిసార్లు ఆలస్యం అయింది. నువ్వు ఏ విషయం అయితే దేవునితో చెప్పుకున్నావో, ఏ విషయం అయితే ప్రార్థన చేశావో, ప్రార్థన చేసినటువంటి ఆ విషయానికి కొన్నిసార్లు వెంటనే జవాబు వచ్చింది, కొన్నిసార్లు దేవుడు కావాలని ఆలస్యము చేస్తాడు. అయితే ఆయన ఒక పని చేస్తాడంట. ఏమిటా పని అంటే 7వ వచనంలో చెప్తున్నాడు. మనం అలా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చేసేటటువంటి పని ఏమిటంటే, ఒకవేళ జవాబు ఆలస్యమైనా ఒకటి మాత్రం చేస్తాడంట. ఏమిటా ఒకటి అంటే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం
యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మీకు మనశ్శాంతిని ఇస్తాడంట ముందు దేవుడు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని సమాధానం అంటే మనశ్శాంతి. ముందు మనశ్శాంతిని ఇస్తాడంట దేవుడు. ఆ భయాన్ని మీలో నుంచి తొలగిస్తాడు, ఆ బాధను మీలోంచి తొలగిస్తాడు, మనశ్శాంతిని కలగజేస్తాడు. ఆ తర్వాత ఆయన తనదైన శైలిలో మీకు జవాబుని ఇస్తాడు. బైబిల్లో మనం చూస్తే ఇందాక చదువుకున్నటువంటి వచనాన్నే నేను చూపిస్తాను. ఒక వచనాన్ని చూద్దాం. అదేమిటంటే సమూయేలు మొదటి గ్రంథంలోనికి వద్దాం. మనందరికీ బాగా సుపరిచితమైన వాక్య భాగమే సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. చాలు, తర్వాత నేను చెప్తాను. ఇందులోనే ఇంకొన్ని వచనాలు కూడా మనం చూద్దాం. ఇక్కడ ఎల్కానా అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి 2 భార్యలు. మొదట ఒక ఆమెను చేసుకున్నాడు, ఆమె హన్న. తర్వాత ఇంకొక ఆమెను చేసుకున్నాడు, ఆమె పేరు పెనిన్నా. హన్నాకి సంతానం లేదు, పెనిన్నాకి సంతానం ఉన్నారు. అంటే నేనేమనుకుంటున్నానంటే హన్నాకి పిల్లలు లేరు కాబట్టి పెనిన్నాని చేసుకున్నాడేమో అనుకుంటున్నాను నేను. హన్నాకి ఆమె గొడ్రాలు, ఆమెకి సంతానం లేదు. సంతానం లేదు కాబట్టి ఈయనేం చేశాడంటే పెనిన్నాని చేసుకున్నాడు. అయితే ఈ కుటుంబం సంవత్సరానికి ఒక్కసారి షిలోహులో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరానికి వెళ్ళేవాళ్ళంట. సంవత్సరానికి ఒకసారి అక్కడ దేవునికి బలి అర్పించి దేవునికి కానుకలు ఇచ్చి వచ్చేవాళ్ళు. అలా వెళ్ళినప్పుడల్లా ఈమెం చేస్తూ ఉంది అంటే చూడండి, మనం చూద్దాము. ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనం. యెహోవా సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైద్యకు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. పెనిన్నా ఏం చేస్తుంది? హన్నాని చాలా కోపం పుట్టిస్తుంది, విసిగిస్తుంది, అనేకమైన మాటలు అంటుంది. ఒకవేళ పెనిన్నా పిల్లలు హన్నా దగ్గరికి వస్తున్నారు అనుకోండి, ఆ పిల్లల్ని బహుశా రాకుండా చేస్తుంది. ఆ పిల్లల్ని రాకుండా బహుశా చేస్తుందేమో. అట్లా ఆమెకు చాలా కోపం పుట్టిస్తుంది, చాలా ఇబ్బంది పెడుతుంది. 7వ వచనంలో ఏమనుందంటే, ఎల్కానా ఆమెకు ఏటేటా రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోయినప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించిన గనక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చింది. దేవుని బిడ్డలారా,
హన్నా 1 సంవత్సరం అట్లాగనే దేవుని యొక్క మందిరానికి తన భర్తతో వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఆమె ఏం చేసిందంటే దేవాలయములోనికి వెళ్ళి దేవాలయములో ఆమె ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసిందంటే, యెహోవా నాకు ఒక్క కుమారుణ్ణి, నేను గొడ్రాళ్ళు కాబట్టి ఆ నింద నా మీద నుంచి తొలగించు. ఒక్క కుమారుణ్ణి ఇస్తే ఆ బిడ్డను నేను నీ సేవకిచ్చేస్తాను. అదే సమయంలో అక్కడ దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు ఏలి. ఆయన ఆమెను చూశాడు, ఆమె బాధ చూశాడు, ఆమె దుఃఖాన్ని చూశాడు. ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఈ 17వ వచనంలో, అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉందండి. చదువు అమ్మ. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందుదును గాక అనెను. ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. చూడండి, ఇదే నేను మీకు చూపించాలనుకున్న మాట. ఇదే, నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. ఆమె మనసులో ఉన్నటువంటి చింతంతా దేవుడు తొలగించాడు. ఇందాక నేను మీకు చూపించాను కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 7వ వచనాన్ని చూపించాను కదా, ఆయన సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అనే మాట చూపించాను కదా. అట్లాగే ఈమెకు కూడా ఎప్పుడైతే తన బాధ అంతా దేవునితో చెప్పుకుందో అప్పుడు దేవుడు ఆమెకు గొప్ప సమాధానాన్ని ఇచ్చాడు. నాట నుండి దుఃఖముఖిగా నుండుట. కాబట్టి చింతను మనము ఎట్లా జయించగలము అంటే, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ప్రార్థనతో మనము చింతను జయించగలము. ప్రార్థన లేకుండా చింతను మనము కొన్నిసార్లు జవాబు అనేది ఆలస్యంగా వస్తుంది. మళ్ళా చెప్తున్నాను, చెప్పిన విషయాన్ని చెప్తున్నాను. నువ్వు ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నావో ఆ విషయంలో జవాబు అనేది కొంత ఆలస్యం అవ్వచ్చు. అయితే ముందు నీకు దేవుడు మనశ్శాంతిని ఇస్తాడు. దేవుడి దగ్గర నుండి జవాబు వచ్చేదాకా దేవుడు నీకేమిస్తాడంటే మనశ్శాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని ఆయన నీకు కలగజేస్తాడు. ఒకవేళ ఈ పాత నిబంధన కాలం కదా, హన్న పాత నిబంధనకి చెందిన వ్యక్తి. ఆమె పాత నిబంధనలో దేవుడు వాళ్ళకి భూ సంబంధమైనటువంటి వాగ్దానాలు చేశాడు. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం దాకా మనం చూస్తే ఇశ్రాయేలీయులకి భూ సంబంధమైన వాగ్దానాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో మనకి భూ సంబంధమైన దీవెనల కంటే ఆధ్యాత్మికమైన దీవెనలు ఎక్కువగా ఉన్నాయి. భూ సంబంధమైన దీవెనల కాడికి వచ్చేసరికి దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తానని వాగ్దానం చేశాడు. మన కోరికలను కాదు, మన అవసరాలను తీరుస్తానన్నాడు. మనకి ఏదైతే అవసరమో దాన్ని ఖచ్చితంగా నేను తీరుస్తానని వాగ్దానం చేశాను. మనం కోరుకున్నదల్లా ఇస్తానని చెప్పాల. కొత్త నిబంధనలో మనం అడిగినా అడక్కపోయినా మన ప్రతి అవసరాన్ని ఆయన మనకి ఖచ్చితంగా తీరుస్తాడు. ఒకవేళ హన్నాకి గనక దేవుడు సంతానాన్ని ఇవ్వకపోతే, ఒక కొత్త నిబంధన చెందినటువంటి ఒక ఆమె ఉందనుకోండి, ఒక స్త్రీ ఉందనుకోండి, ఆమెకి సంతానం లేదు. సంతానం లేకపోతే ఆమె దేవుణ్ణి అడిగింది. దేవుడు
కొత్త నిబంధన కింద ఉన్నటువంటి ఆమెకు సంతానాన్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇస్తాననే వాగ్దానం లేదు, ఖచ్చితమైన వాగ్దానం లేదు. వాగ్దాన సంతానం కొత్త నిబంధన ప్రకారంగా లేదు, వాగ్దాన పుత్రుడు లేడు. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఆయన సార్వభౌమాధికారం చొప్పున ఉంటుంది అది. అయితే దేవుడు ఒకటి చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసా? ఒకవేళ సంతానం ఇవ్వటం దేవుని చిత్తము గనక కాకపోతే, ఆమెకు సంతానం ఇవ్వటం దేవుని చిత్తం కాదనుకోండి, ఆమె అట్లాగనే ఉండటం దేవుని చిత్తం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడంటే సంతానాన్ని గురించినటువంటి దిగులు లేకుండా ఆమెకి నెమ్మదిని ధైర్యాన్ని ఇస్తాడు. ప్రార్థన చేసినప్పుడు ఇక దిగులు ఉండదు మనసులో. నాకు పిల్లలు లేదే, నాకు సంతానం లేదే అనేటటువంటి దిగులు ఉండదు. ఇప్పుడు పౌలు ఉన్నాడండి, నేను చాలాసార్లు మీకు చూపించాను, ఒకసారి చూపిస్తాను. ఒక మాట నేను మీకు చూపిస్తాను, చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అనుకుంటాను, ఒక మాటని నేను మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరంలో ముళ్ళు, అంటే అది ఆయన యొక్క వ్యాధి. ముళ్ళు అంటే పౌలుకున్నటువంటి వ్యాధి. నేను అత్యధికముగా హెచ్చిపోకుడు నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. అందుకు నాకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. చాలమ్మ, తర్వాత చదువుదాం మిగిలిన విషయాల్ని. ఇక్కడ పౌలుకి ఒక చింత ఉంది, పౌలుకి ఒక బాధ ఉంది, ఒక వేదన ఉంది. ఏమిటంటే అతనికి ఉన్నటువంటి వ్యాధి. సాతాను యొక్క దూతగా నా దేహంలో ఉందా అన్నాడు పౌలు. అంటే ఎంత బాధో చూడండి, ఎంత బాధని అంటే ఎట్లా వర్ణిస్తున్నాడు చూడు. సాతాను యొక్క దూత అంటున్నాడు అంటే అంత ఇబ్బంది పడుతున్నాడు తనకున్నటువంటి ఆ యొక్క బలహీనతను బట్టి పౌలు. అయితే పౌలు ఏం చేశాడు? ఆయనే చెప్పాడుగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, ఏ విషయంలో చింతపడమాకండి, ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయమన్నాడుగా. ఆయనే చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ బలహీనతను బట్టి, వ్యాధిని బట్టి దేవుణ్ణంట ముమ్మార్లు వేడుకున్నాడంట. ముమ్మార్లు అంటే 3 సార్లు. దేవా, ఈ బలహీనత తట్టుకోలేకపోతున్నానయ్యా, తట్టుకోలేకపోతున్నాను అనుకుడిదిలే. మళ్ళా మనం సహింపగలిగినంత కంటే ఆయన మనల్ని శోధింపనివాడుగా. మనం ఎంత తట్టుకోగలమో అంతే దేవుడు మనకిస్తాడు. అందరికంటే ఎక్కువ బలహీనత ఉన్న వాళ్ళు అండి, వాళ్ళు ఎవరో తెలుసా? అందరికంటే ఓర్పు కలిగిన వాళ్ళు వాళ్ళే. దేవుని స్తోత్రం. అందరికంటే వాళ్ళకే ఎక్కువ ఓర్పు ఉంది కాబట్టి దేవుడు వాళ్ళకి ఆ బలహీనత ఇచ్చాడు.
కాబట్టి దేవుని బిడ్డ, నువ్వు ఎంత సహించగలవో దేవుడికి తెలుసు. నువ్వు బాధపడొద్దు. దేవుడు నీతో ఉన్నాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేయి. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు షుగర్ ఉంది, ఫ్రీక్వెంట్ యూరినేషన్ ట్రబుల్ ఉంది, డిప్రెషన్ ఉంది. నేనేం సిగ్గుపట్ల, నేను చెప్తున్నా, నేను డిప్రెషన్కి మెడిసిన్ వాడతాను. ప్రతిరోజు డిప్రెషన్కి మెడిసిన్ వాడతాను. 2008లో నాకు డిప్రెషన్ వచ్చింది. అప్పటి నుంచి ట్యాబ్లెట్లు వాడుతున్నాను. నేనేం సిగ్గుపడను, నేను చెప్తున్నానుగా. ఇప్పుడు మనం కావాలని తెచ్చుకుంది కాదండి, మనకై మనం కావాలని తెచ్చుకున్న వ్యాధులు ఉంటాయి, కొన్ని సుఖ వ్యాధులు. అట్లాంటిదేం కాదుగా ఇది. ఒక బీపీ అనేది, ఒక థైరాయిడ్ అనేది, ఒక షుగర్ అనేది మనం కావాలని తెచ్చుకుంది కాదు. అవి వయసులో మనం అట్లా ఎదిగే అకస్మాత్తుగా అవి అట్లా వస్తాయి. కాబట్టి దేవుని బిడ్డ, నువ్వు బాధపడొద్దు. పౌలు ముమ్మార్లు దేవుణ్ణి వేడుకున్నాడంట. వేడుకుంటే దేవుడు నీ వ్యాధిని నీ నుంచి నేను తొలగిస్తాను అని అనలా. నా కృప నీకు, అంటే నీ వ్యాధిని, నీ బలహీనతని నువ్వు తట్టుకోవటానికి కావలసినటువంటి శక్తిని నేను నీకు ఇస్తాను. అంటే ముందు దేవుడు పౌలుకి ఏమిచ్చాడు? సమాధానాన్ని ఇచ్చాడు. సమాధానాన్ని ఇచ్చాడు, భయాన్ని తొలగించాడు, సమాధానాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనము దేని చేత అయితే బాధించబడుతున్నామో దాని గురించి మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన, కృతజ్ఞతాపూర్వకంగా మనం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుడు మొట్టమొదట మనకి మనశ్శాంతిని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. తర్వాత ఆయన తన సమయంలో తాను జవాబుని ఇస్తాడు. మనల్ని విడిచిపెట్టడానికి. కాబట్టి చింతను ఎలా జయించగలము అంటే, మొట్టమొదట విశ్వాసంతో జయించగలం, రెండోది ప్రార్థనతో జయించగలం. ఇక మూడోది ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒక మాట నేను మీకు చూపిస్తాను. ఒక్క విషయం, చింతను మనం ఎట్లా జయించగలము అంటే, మూడో విషయం ఏమిటంటే, ఒక వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథములో 42వ కీర్తన 11వ వచనం. కీర్తనల గ్రంథము 42వ కీర్తన 11వ వచనం. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అని నా దేవుడు, ఇంకనూ నేను ఆయన్ను. చూడండి, దావీదుకి చాలా శ్రమలు వచ్చినాయండి. బైబిల్లో చాలా శ్రమలు వచ్చినాయి దావీదుకి, చాలా కష్టాలు వచ్చినాయి, చాలా ఇబ్బందులు వచ్చినాయి దావీదుకి. తన మనసు తనలో కుంగిపోయింది శ్రమలను బట్టి. అప్పుడు ఏమన్నాడంటే, ఇంకను దేవుని యందు నేను నిరీక్షణ ఉంచెదను. నువ్వు చింతను ఎట్లా జయించగలవు అంటే, నిరీక్షణతో నువ్వు జయించగలవు. నిరీక్షణ అంటే ఏమిటి? నిరీక్షణ అనే మాటకు అర్థం ఏమిటంటే ఆశ, లేదంటే కోరిక. దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే ఆశ, దేవుడు నాకు సహాయం చేస్తాడు అనేటటువంటి కోరిక నీలో ఉండాలి. నువ్వు నిరుత్సాహపడకూడదు. ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? నిరీక్షణ లేక. కానీ నువ్వు అట్లా ఉండకూడదు. నువ్వు దేవుని పట్ల నిరీక్షణ ఉంచాలి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దావీదుకి నిరీక్షణ ఉందండి. అందుకే దావీదు గురించి
ఒక మాట మనం చూసినప్పుడు దావీదు అంటున్నాడు, మనం బైబిల్లో ఒక మాట చూసినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12:12. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి, చూడండి ఎంత అద్భుతమైన వచనమో చూడండి. నిరీక్షణ గలవారై సంతోషించాలి. నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తి సంతోషిస్తాడంట. సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై, శ్రమయందు ఏముండాలంట? ఓర్పు గలవారై ప్రార్థన యందు మీరు పట్టుదల, ఈ 3 విషయాలు మనలో ఉండాలి. నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ కలిగిన వాళ్ళ ఆశ, నిరీక్షణ అంటే ఆశ, నాకు మంచి దినాలు వస్తాయి. నేను అనుకుంటాను, ఏమనుకుంటానంటే, నేను సేవలోకి వచ్చి 16 సంవత్సరాలు అవుతుంది. నా మనసులో సేవ నిమిత్తమై కొన్ని ఆశలు ఉన్నాయి, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఏమిటా కోరికలు అంటే, నేను కొంతమందినైనా ప్రభు సేవకుల్ని తయారు చేయాలి, శిష్యులు తయారు చేయాలి, ఇంకా కొన్ని ఆత్మలను నేను సంపాదించాలి, కనీసం ఒక 100 మందినైనా సంపాదించాలి, ఒక 10 మందినైనా నేను సేవకుల్ని తయారు చేయాలి అనే కోరిక నాకు ఉంది. అయితే నేను నిరీక్షిస్తున్నాను, నేను చనిపోయే లోపల దేవుడు నా యొక్క ఈ కోరికను ఖచ్చితంగా తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా, ఈ నిరీక్షణ నా మనసులో ఉంది. నేను చనిపోయే లోపల దేవుడు నా కోరికను దైవ చిత్తానుసారంగా అడుగుతున్నానుగా, ఆయన నిమిత్తమే అడుగుతున్నానుగా నేను. కాబట్టి నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. ఎందుకిలా జరిగిందని యేసయ్యను అడిగే అర్హత నీకు లేనే లేదని సహించి స్తుతించే కృప నీకుంటే చాలునులే. సహించి స్తుతించే కృప నీకుంటే చాలును. కొంచెం స్పీడ్. ఎందుకిలా జరిగిందని నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా కలవరపడుదు. నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా కలవరపడుదు. దేవుని వలన ఆశ్చర్య క్రియలు అనుభవించితివే. దేవుని వలన ఆశ్చర్య క్రియలు అనుభవించితివే. స్వల్పకాల శ్రమలను నీవు ఎదురించి జయించలేవా. స్వల్పకాల శ్రమలను నీవు ఎదురించి జయించలేవా. ఎందుకిలా జరిగిందని యేసయ్యను అడిగే అర్హత నీకు లేనే లేదని సహించి స్తుతించే కృప నీకుంటే చాలును.
స్తుతించి స్తుతించే కృప నీకుంటే చాలును ఎందుకిలా జరిగిందని. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య వందనాలు. పరలోకమందున మా తండ్రి, ఈ మాటల ద్వారా మీ బిడ్డలకి గొప్ప ఆదరణ, ధైర్యాన్ని కలగజేయండి నాయనా. మేము ఏ విషయంలో కూడా చింతపడకుండా చింతను జయించడం అనేది మీ చిత్తమై ఉన్నది. మేమంతా కూడా చింతను జయించడానికి సహాయం చేయండి. విశ్వాసముతో చింతను జయించడానికి సహాయం చేయండి. ప్రార్థనతో చింతను జయించడానికి సహాయం చేయండి. నిరీక్షణతో చింతను జయించడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సరే, కానుకలు